అందరికి నమస్తే. దుందుడుకు చర్య అంటాం చూడు. ఆ దుందుడుకు చర్యనే ఇప్పుడు రికవరీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. పేరు మార్చిర్రు. పేరు మార్చి ఇంకా చూసినరా అంటే ఒక సమస్య నుంచి బయటపడడానికే ఇంకొక సమస్యను క్రియేట్ చేసిండ్రు. ఆ సమస్య నుంచి బయటపడడానికే ఇంకొక సమస్యను క్రియేట్ చేసింది. ఈ గవర్నమెంట్ చేసిందే. ఏదైనా గవర్నమెంట్ చేసినప్పుడు నిబద్ధత మీద నిలకడ మీద స్టాండ్ బై ఉండాలి. కానీ లేదు, ఏం లేదని చెప్పాల్సిందే. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి, ఇంకా రకరకాల పేర్లు మార్చారు కదా. ఏడా సెక్రటరీ ముందర ఉన్న ఫ్లైఓవర్, దానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉండే పేరు 2005లో వైఎస్ రాజశేఖర్ పెట్టినారు. అంతకన్నా ముందు చంద్రబాబు పెట్టిన పేరు దానికి తెలుగు తల్లి అని పెట్టినారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్. తర్వాత తెలంగాణ తల్లి అని నేను మార్చిండు. ఎందుకు మార్చిండు అంటే దానికి ఒక రీజన్ ఉంది. తర్వాత దాన్ని మొత్తం ముసుకేసి దాచిపెట్టిండు. ముసుకేసిండు దానికి. ఎందుకు ముసుగు, ఏంటి ప్రాబ్లం ఆయనకి? ఇప్పుడు ఎందుకు ముసుగు పడ్డది? అది ఒక్క రోజులోనే నిన్న పెయింట్ వేసి ఈరోజు ఎందుకు ముసుగేసిండ్రు? ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. ఎంత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎక్స్పోజ్ చేయాలి, మనం అడగాలి, చెప్పాలి, ప్రశ్నించాలి. వీడియో సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపిస్తున్న ఫోటో ఇది. ఎంత మంచిగా రాసినారు. సరే రాసిర్రు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్. ఏం తప్పులు ఏం లేవు. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయేమో అనుకున్నా. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ఉర్దూలో కూడా రాసిర్రు. తెలుగు, ఇంగ్లీషు, తెలుగే. ఇది మళ్ళీ మనకు తెలంగాణ అంటే తెలుగే. సచివాలయం, ట్యాంక్ బండు, దారులు గీరులు మంచి ఐకాన్స్ పెట్టిండ్రు. కిందికి వచ్చేవరకు చూడండి. కింద మొత్తం నల్ల బట్ట తెల్ల బట్ట వేసి మూసేసిండ్రు. కథం దుకాన్ బంద్. మొత్తం బట్టేసి మూసేసిండ్రు. ఎందుకు మూసేసిండ్రో తెలియదు. యాక్చువల్గా ఇది ఎందుకు మార్చిరో చెప్పాలి ముందు మీకు. నేను ఎందుకు మార్చిరంటే బతుకమ్మ కాడ నుంచి స్టార్ట్ చేయాలి మనం. బతుకమ్మ అప్పుడు బతుకమ్మ తల్లి విగ్రహం చేసినప్పుడు, తెలంగాణ తల్లిని తయారు చేసినప్పుడు చేతిలో నుంచి బతుకమ్మని లేపేసిండ్రు. అప్పుడే వివాదాస్పదం అయింది. బతుకమ్మ లేకపోతే ఎట్లా? ఇది ఒక ఫెస్టివల్ పండుగ, మన తెలంగాణ తప్ప ఎక్కడ ఉండని పండుగ. మన తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండాలి అనేది ఉండే. పట్టించుకోవాలి, లైట్ తీసుకున్నాడు, చూసుకున్నాను. బతుకమ్మ వచ్చింది. బతుకమ్మ పండుగ, దసరా పండుగ రాగానే అంత బతుకమ్మ మీద డిస్కషన్ స్టార్ట్ చేసింది తెలంగాణ మొత్తం. అరే తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసిండ్రు అని బాగా డ్యామేజ్ అయింది గవర్నమెంట్కి. బతుకమ్మ విషయంలో గవర్నమెంట్ కావాలనే నెగ్లిజెన్స్ చేసింది. వీళ్ళకి బతుకమ్మ తీసేయాలనే ఉద్దేశంతోనే తీసేసిండ్రు. కావాలనే బతుకమ్మను డిమోరల్ చేస్తున్నారు. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అంటే ఇంకా రకరకాల లీడర్లు గుర్తుకొస్తారు అనే ఉద్దేశంతోన ఆ బతుకమ్మ అనే దాని నుంచి బయటపడనికే ఉన్న ఫలంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ను తెలంగాణ తల్లి చేసిండ్రు. తెలంగాణ తల్లి చేసి ఈ పక్క ఆ పక్క ఈ కమాన్లు కట్టిండ్రు. ఈ కమాండ్లు కట్టి ఇప్పుడు ఈ ముసుగేసిండ్రు. ఏమైండొచ్చు? ముసుగేసిండొచ్చు. ప్రారంభోత్సవం మనం అనుకుందాం ప్రారంభోత్సవం చేస్తారేమో. ఏం ప్రారంభోత్సవం చేస్తారు? నేను చెప్పలే, తాత కట్టిన ఇల్లుకు మనం సున్నం వేసుకుంటే సున్నం వేసిన మనవడే అంటారు, కానీ ఇల్లు కట్టిన మనవడే అన్నారు. ఇక్కడ కూడా అప్పుడెప్పుడో కట్టిన ఫ్లైఓవర్కు ఈయన ఇవి పెట్టి ఓపెన్ చేస్తే ఏమంటారు? ఇది రేవంత్ రెడ్డి ఫ్లైఓవరా? రేవంత్ రెడ్డి కట్టిన ఫ్లైఓవరా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కట్టిన ఫ్లైఓవరా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ సింగిల్ ఫ్లైఓవర్ కూడా శంకుస్థాపన కూడా జరగలేదు. కట్టడం తర్వాత విషయం. సింగిల్ శంకుస్థాపన కూడా జరగలేదు ఇప్పటిదాకా. గవర్నమెంట్ వచ్చిన శంకుస్థాపన జరిగితే గవర్నమెంట్ పోయేలోపు ఆ ఫ్లైఓవర్లు పూర్తి అవుతాయి. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ 2 years దగ్గర అవుతుంది. ఎక్కడ ఒక సింగిల్ రోడ్డుకు కానీ, ఒక సింగిల్ ఫ్లైఓవర్కి కానీ, ఒక సింగిల్ ఎక్కడన్నా అండర్ బ్రిడ్జ్ కానీ ఎక్కడ శంకుస్థాపన జరగలేదు. కాబట్టి ఇక్కడ ఈ ముసుగేసి ఒకవేళ ప్రారంభోత్సవానికి అనుకున్నా అది వర్కౌట్ కాదు. ఇంకొకటి, అసలు నేను అనుకుంటున్నా జూబ్లీహిల్స్ ఎలక్షన్ మందం ఇది మూసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇక్కడ లేదు. ఎలక్షన్ కోడ్ ఉన్న ఫ్లైఓవర్కు పైన మూతలు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంటే విగ్రహాలు మూసేస్తారు. ఏమైనా పార్టీ జెండాలు ఉంటే దిమ్మెల మీద అవి మూసేస్తారు. అంతే తప్ప ఇట్లాంటి ఫ్లైఓవర్ల మీద ఉండే ఇక్కడ ఏం పార్టీకి సంబంధం లేదు కదా. ఇదంతా కూడా జస్ట్ వే. ఇట్లా పోతే ట్యాంక్ బండ్ వస్తుంది, అట్లా పోతే హిమాయత్ నగర్ వస్తుంది అనే కదా. ఇది మూసిరు అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోసం మూసిరు. ఎందుకు జూబ్లీహిల్స్లో ఏం ప్రాబ్లం అయిందంటే జూబ్లీహిల్స్లో సెటిలర్స్ ఓట్లు ఉంటాయి. తెలుగు తల్లి తీసి తెలంగాణ తల్లి పెడితే నిజంగా తెలుగు తల్లి అంటే అది ఆంధ్రకే సంబంధమేం లేదు. మనం మాట్లాడేది తెలుగు భాషనే. యాస భాష వేరుండొచ్చు, భాష మన లైన్ వేరు ఉండొచ్చు, కానీ తెలుగు మనం ఆంధ్రతో వేరుపడ్డాం, ఆంధ్రతో డిఫర్ అయినాం, ఆంధ్ర నాయకులతో డిఫర్ అయినాం. ఆంధ్ర ప్రజలతో కూడా కాదు. ఆంధ్ర ప్రజలతో కూడా మనకేం వచ్చింది లేదు, పోయింది లేదు. ఆంధ్ర లీడర్లు మనం నాశనం చేసింది కాబట్టి వాళ్ళతో డిఫర్ అయినాం. ఆంధ్ర నుంచి విడిపోయినాం, వచ్చేసినాం. మనం బతుకుతున్నాం.
తెలుగు తల్లి అనే పెద్ద మ్యాటర్ ఏం కాదు. వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నారు. మరి అది పెద్ద అది కాదా? తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనా సెక్రటరీ ముందల, లేకపోతే రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలనా? తెలుగు తల్లి విగ్రహం ఏమో లోపల బంధించారు, రాజీవ్ గాంధీ విగ్రహం చివరస్థాయిలో పెట్టారు. ఇప్పుడు వీడికి వచ్చేవరకేమో తెలుగు తల్లి అని మార్చి తెలంగాణ తల్లి పెట్టుకొని ఎలక్షన్ రాబోతుంది. అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ లాగా ఈ గవర్నమెంట్ నడిపిస్తే నడిచేది, వాయిదా అంటే వాయిదా పడేది కాదు. ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతుంది అక్కడ. ఆడ సెటిలర్ సోర్స్ చాలా కీలకం. సెటిలర్ సోర్స్ ఒక 30 నుంచి 40,000 ఓట్లు ఉండొచ్చు అని చెప్తున్నారు కొంతమంది. ఆ సెటిలర్ సోర్సు వాళ్ళు హట్ అయిందేమో. గవర్నమెంట్కి ఎన్ని రిపోర్ట్స్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, ప్రైవేట్గా చేయించుకున్న రిపోర్ట్స్ ఇవి చాలా ఉంటాయి. నిజంగా కూడా కొంతమంది తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చిన అది కామన్గా తెలంగాణలో ఆంధ్రాలో కామన్గా వచ్చిన అభిప్రాయం ఒకటి ఏంటంటే ఈ పేరు మార్చడంలో దాన్ని మార్చడం వల్ల జనానికి వచ్చేది ఏముందని మన తెలంగాణలో అనుకున్నారు. దాని పేరు మార్చడం వల్ల మనకు వచ్చింది ఏముంది? మస్తు మారుస్తుండ్రు, టీఎస్డీసీ టీజీ పెట్టి ఇంకేదో మార్చి ఇంకోదో పెట్టి అది మార్చి ఇది మార్చి ఏమొచ్చింది? ఏం రాలేదు. ఈ గేటు తీసి సెక్రటరీకు ఈ గేటు తీసి అవతల ఇంకో కొత్త గేటు పెట్టి దానికి 2 కోట్ల 3 కోట్ల ఖర్చు పెట్టినంత మాత్రం తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. టీఎస్డీసీ టీజీ పెట్టి షోపుడప్ చేసినంత మాత్రాన జనాల డబ్బులు అనవసరంగా వృధాగా ఖర్చు అయింది తప్ప జనాలకు వచ్చింది ఏం లేదు. ఇక్కడ కూడా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పేరు మార్చడం వల్ల వచ్చింది ఏం లేదు. కానీ బతుకమ్మ అనే ఒక ఇష్యూ నుంచి బయటపడనికే తెలంగాణ తల్లిని మార్చారు. తెలంగాణ తల్లిని మార్చిన తర్వాత ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ వచ్చే వరకు దాన్ని కవర్ చేయడానికే మొత్తం ముసుకేసినరేమో అన్న ఒక చర్చ ఒకటి నడుస్తుంది. నిజమే ఉండొచ్చు దానిలో. ఇది తెలుస్తుంది మనకు. ఒక 3-4 డేస్ టైం పడితే తెలుస్తుంది. దీన్ని ముయ్యనికి అర్థం లేదు. ఇంకా ముయ్యనికి ఒక పర్పసే కనిపిస్తలేదు. పర్పస్ లేనప్పుడు అది ఎలక్షన్ మందమే అనుకుంటాం. జూబ్లీ ఎలక్షన్స్లో ఈ సెటిలర్స్ ఉంటారు. ఆ సెటిలర్స్ కూడా ఈ విషయంలో మాట్లాడుకున్నారు. ఏమైందా ఆయనకు తెలుగు తల్లి ఉంటే ఆయనకు నొచ్చింది ఏముందని మాట్లాడుకున్నారు కొంతమంది. బహుశా ఆ రిపోర్టు గవర్నమెంట్కి ఉందేమో. అందుకే ఎందుకు ఈ ఎలక్షన్ మందం మూసేది. అంత ధైర్యం లేనప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. తెలంగాణ విషయంలో తెగిడవాలి. తెగిడిస్తేనే నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ అంటే తెగిడిస్తేనే వచ్చింది. తెలంగాణ కొట్లాడితేనే వచ్చింది. తెలంగాణ ఇప్పుడు ఈ లెక్కన చూస్తే వీళ్ళు తెలంగాణ తెచ్చేవాళ్ళు తెచ్చేంత దమ్మున్నోళ్ళు కాదనిపిస్తుంది. ఇక ఉత్త పేరు మార్చి భయపడితేనే ఇట్లయితే తెలంగాణ ఉద్యమం చేసిన మన తెలంగాణ వాళ్ళంతా ఏం కావాలి? తెలంగాణ ఉద్యమకారులు ఏంది? ఒంటికి నిప్పటి పెట్టుకున్న ధైర్యం ఏంది? ఆ యాదయ్య లాంటిదో మిగతా వాళ్ళ ధైర్యం ఏంది? చెట్టు కూరేసుకున్న వాళ్ళ ధైర్యం ఏంది? ఆ ధైర్యం ఎక్కడ? ఈ ధైర్యం ఎక్కడ? ఏం జరుగుతుంది? ఎలక్షన్స్ కోసం, రాజకీయాల కోసం అప్పటిదప్పుడు సమస్యల నుంచి బయటపడడానికి నిర్ణయాలు తీసుకుంటే ఇట్లే ఉంటుంది. తర్వాత వాటికి సమాధానం చెప్పలేరు గవర్నమెంటు. తర్వాత వాటిని సరిదిద్దుకోలేరు. ఇప్పుడు ఈ తప్పు చేసిండు, ఈ తప్పు సరిదిద్దుకుని ఇంకేం తప్పు చేస్తారో కూడా తెలియదు. ఒక తప్పు తర్వాత ఒక తప్పు, ఒక తప్పు తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని, అవి మార్చలేరు కదా. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ తెలంగాణ తల్లిని తయారు చేసింది, పాత తెలంగాణ తల్లిని తీసేసి. ఇప్పుడు మళ్ళీ మార్చుకోగలదు ఆ నిర్ణయాన్ని? మార్చుకోలేదు. మళ్ళీ నేను పాత తెలంగాణ తల్లి పెడతాను, లేకపోతే ఈ తెలంగాణ తల్లి కాదు నేను ఇంకొక కొత్త తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేస్తారంటే జనాలు ఎంబడబడతారు. ఏరా ఆయన నువ్వేం పని చేస్తున్నావు అని. కాబట్టి దాన్ని మార్చలేరు. కొన్ని నిర్ణయాలు మార్పులు ఉండవు. తీసుకునేటప్పుడే స్టాండర్డ్ నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇట్లా బొక్కబోర్ల వాడము, ఎలక్షన్స్ మందాలం, ఎలక్షన్స్లో ఏదో అవుతుందనో దేనికో భయపడో ఇలా చేయొద్దు. సెటిలర్స్ ఓట్స్ వదిలేసేయండి, తప్పే ఉన్నది. సెటిలర్స్ ఓట్లు కావాలి, తెలంగాణ సెంటిమెంట్ కావాలి, బతుకమ్మ పోయిన డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. ఇన్ని ఒకటేసారి సాధ్యమవుతుందా? కాకనే లాస్ట్కి ఈ ఫ్లైఓవర్ ఇట్లా తయారు చేసిండ్రు. లాస్ట్కి ఏమవుతుందో తెలియదు. ఈ కమాన్ ఉంటుందా? మొత్తం ఎత్తేస్తారా? అసలు తెలంగాణ తల్లి అనే ఫ్లైఓవర్ ఉంటుందా? లేకపోతే మళ్ళీ తెలుగు తల్లి మారుస్తారా? ఏందో ఈ ప్రభుత్వం ఆలోచన ఏందో తికమక ఉంది. మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.